మనతో మాట్లాడడానికి బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, మీరు వస్తున్నారని చెప్పేసి ఈ రోజు ఇక్కడ ధాన్యం కొన్నారని చెప్పేసి కూడా రైతులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా మేము వస్తున్నామని చెప్పి లారీలు పెట్టిండ్రు, గన్ని బ్యాగ్స్ పెట్టిండ్రు. ఇలా కలెక్టర్ గారు వచ్చిండ్రు, కొనుగోలు కేంద్రాలని ఎక్స్పెక్టేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి మేము వస్తేనే మీరు కదులుతారంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. రైతుల పక్షాన్ని నిలబడి రైతుల పక్షాన్ని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 80% ధాన్యం కూడా కొన్నామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక్కడ చూస్తే ఎక్కడికక్కడ అక్కడ ఉన్నాయి, రైతులు కూడా అదే చెప్తా ఉన్నారు. 80% కాదు, 20% కూడా కొనుగోలు చేయలేదు. అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కళ్ళు ఉంటే రమ్మనండి, నేను చూపిస్తాను. ప్రతి కళ్ళల్లో ఈరోజు మరి వందల లారీల లోడ్లు ఈరోజు రోడ్ల పంట కిలోమీటర్ల కొద్ది మరి వీళ్ళ ప్యాడీ పోస్తున్నది, ఒడ్లు పోస్తున్నాయి. మరి మేము ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నాం, ఎందుకు రైతులు గోసపుస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్తాను రైతుల పక్షం ఉందని చెప్పి, కానీ ఇక్కడ స్వయంగా మాజీ సీఎం నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ వాళ్ళకి ఏమి ఇచ్చారు? వాళ్ళు రైతుల విషయం పట్టించుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు పూర్తిగా రైతుల్ని మరి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా, అట్లాగే అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఎవరిని కూడా రైతులను పట్టించుకోలేదని చెప్తున్నారు. అట్లాగే ఇప్పటి వరకు 80% మేము ధాన్యం కొన్నామన్న సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఒకసారి మార్కెట్ యార్డ్లోకి వస్తే తెలుస్తుంది ధాన్యం ఎంతవరకు కొన్నారనేది. ప్రత్యక్షంగా వస్తే తెలుస్తుంది తప్పించి ఆఫీస్లో కూర్చొని అధికారులు చెప్పిన మాటలు నమ్మద్దని చెప్తున్నారు. అట్లాగే మేము వస్తేనే ధాన్యం గింజలు కొంటారనుకుంటే మాత్రం ప్రతి గింజ చివరి గింజ కొనేంత వరకు కూడా మేము రైతుల పక్షం ఉంటామని చెప్పేసి కూడా బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మార్కెట్ యార్డ్.